షారుఖ్ ఖాన్ గారు క్రియేట్ చేసిన రికార్డ్ని అయితే మన ప్రభాస్ గారు కల్కి మూవీతో అయితే బ్రేక్ చేశారని చెప్పాలి. మరి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. డార్లింగ్ ప్రభాస్ గారు అయితే కల్కి మూవీతో అయితే వరల్డ్ వైజ్గా అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేశారబ్బా. ఈ మూవీ అయితే 4 చుట్టూ అయితే ఈ మూవీ తిరుగుతుంది. ఒకరైతే మన ప్రభాస్, అలాగే దీపికా పడుకొని, మన కమల్ హాసన్ గారు, అలాగే మన అమితాబ్ బచ్చన్ గారు చుట్టూ అయితే ఈ మూవీ అయితే రన్ అవుతూ ఉంటుంది. మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే కలియుగం అనేది ఎలా ఉంటుంది అన్న దానిపైన అయితే ఈ మూవీ అయితే ఉంటుందబ్బా. ఈ మూవీ అయితే మన నాగేశ్వర గారు అయితే వరల్డ్ వైజ్గా అయితే ఈ మూవీని అయితే ప్రమోట్ చేసి మరీ విడుదల చేశారబ్బా. వరల్డ్ వైజ్గా అయితే ఈ మూవీ అయితే మంచి సక్సెస్ని అయితే సాధించిందని చెప్పాలి. ఏకంగా అయితే ఈ మూవీ ఏకంగా 1000 కోట్ల క్లబ్లోకి అయితే చేరి ఓ న్యూ రికార్డ్ను క్రియేట్ చేస్తే, అలాగే ఇంకో రికార్డ్ అయితే మన బాహుబలి అకౌంట్లో అయితే పడిపోయిందబ్బా. ఆ రికార్డు ఇంకేదే కాదు, మన ప్రభాస్ గారు జపాన్లో కూడా తన మూవీని అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీలో అయితే అంతకుముందు బాలీవుడ్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ గారు అయితే ఈ మూవీని జవాన్ మూవీని రిలీజ్ చేసి భారీ సక్సెస్ని అందుకొని ఏకంగా 56,000 టికెట్లు అయితే విక్రయించారట. అక్కడైతే ఈ మూవీ అయితే హ్యూజ్ రికార్డ్ని అయితే నెలకొల్పింది. అలాంటి ఈ రికార్డుని అయితే మన ప్రభాస్ గారు ఏకంగా 19K టికెట్స్తో ఆ రికార్డుని అయితే బద్దలు కొట్టారబ్బా. నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి. అది కూడా బాదుషా కింగ్ అయిన షారుఖ్ ఖాన్ గారు రికార్డుని బద్దలు చేసి తన రికార్డుని అయితే జపాన్లో నిలిపారంటే ఏదైనా రెబల్ స్టార్కి ఉన్న పవరే వేరబ్బా. వీళ్ళు ఎవరైనా రెబల్ స్టార్ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటదన్ బాయ్ బాయ్.